నమస్తే అండి, నేను రజాక్. బంగ్లాదేశ్ తగలబడుతుంది కాదు, హిందువుల్ని తగలబెడతా ఉన్నారు. ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి బంగ్లాదేశీ పౌరుణ్ణి అతి కిరాతకంగా పిడిగుద్దులతో కాళ్లతో తొక్కి చంపి ఒక చెట్టుకి ఉరివేసి ఒంటి మీద నూలిపోగు లేకుండా అలాగే ఉన్నటువంటి వ్యక్తిని వేలాడుతూ ఉంటే ఆ చెట్టుకి నిప్పండిచ్చారు. ఎంతకంటే అవమానవీయ ఘటన కావచ్చు, దాన్ని ఏదో అంటారు. సో అమానవీయ ఘటన ఏదైతే ఉంటుందో ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదేమో. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపడం. అతను ఏం చేసినాడు అంటే ఏం లేదు, ఒక హిందూ మతంలో పుట్టిన పాపానికి అతను అలా చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ దేశంలో అట్రాసిటీస్ అనేవి విపరీతంగా పెరిగిపోయింది. మొహమ్మద్ యూనస్ ఎప్పుడైతే వచ్చినాడో, షేక్ హసీనా మన దేశంలో ఎప్పటి నుంచి అయితే ఉన్నారో, ఆ దేశంలో హసీనా ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో అప్పటి నుంచి మన భారతదేశం మీద, మన భారత ప్రజల మీద, అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతాల మీద, మన 7 సిస్టర్స్ మీద, ఈశాన్య రాష్ట్రాలు అంటారనమాట, అస్సోరం కావచ్చు, మిజోరాం కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి మరో ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా తమ మ్యాప్లో ఇంక్లూడ్ చేసుకుంటా భారత్ మీద ఒక రకమైన ప్రోపగండా సృష్టిస్తా, భారత్ వచ్చేసి బంగ్లాదేశ్లో ఒక రకమైన రాజకీయం చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీస్గా ఉన్నటువంటి హిందూస్ని అయితే ఆ దేశంలో కొంతమంది ఎన్సిపి అనుకుంటా, ఆ దేశానికి సంబంధించినటువంటి రాడికల్ ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి అతి దారుణానికి దిగజారడం అయితే జరుగుతోందనమాట. మరి ప్రపంచం మరి కళ్ళు మూసుకుందో ఏమో నాకైతే తెలియట్లేదు. చివరాఖరికి భారత్ కూడా అనుకున్నంత స్థాయిలో నాకు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఒక పోస్ట్ అయితే పెట్టినాడో, హిందూ సమాజానికి సంబంధించి బంగ్లాదేశ్లో అతి కిరాతకాలు జరుగుతున్నాయి, దీని మీద నోరు మెదపరేంటి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక పోస్ట్ అయితే పెట్టినాడు. కానీ మరి దేశంలో ఎక్కడి నుంచి ఏది కూడా మాట్లాడట్లేదు. కానీ నిన్న అర్ణబ్ గోస్వామి అనుకుంటా ఒక విషయంలో మాట్లాడినాడు, నాకు కొంచెం నచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మానవత్వం లేనప్పుడు మతం ఎందుకు? మానవత్వం లేనప్పుడు మతం ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల మీద కూడా రోజు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని చంపుతూ ఉన్నారు, కేవలం మతం ఆధారంగా చంపడం. ఒక పక్క పాకిస్తాన్లో ఇదే జరుగుతూ ఉంది, ఈరోజు బంగ్లాదేశ్లో అదే జరుగుతుంది. మరి దీన్ని ఎలా? వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన పౌరులు, మనం ఏం చేయలేము, మనం వాళ్ళని మన దేశంలోకి తీసుకురాలేము. సో సిచ్యువేషన్ చాలా డేంజర్లో ఉందన్నమాట. ఆ దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఊచకొత్తగా వస్తున్నారు, లేదంటే మత మార్పిళ్ళు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆడ మగాని తేడా లేకుండా అతి కిరాతకంగా పాశవికంగా చంపేస్తూ ఉన్నారు. ఆ దేశంలో ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ రాడికల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష కారణం మొహమ్మద్ యూనస్. ఇతనికి నోబెల్ శాంతి గ్రహీత కూడా అనమాట ఇతను. మరి ఏం పగలు తీసినాడని చెప్పేసి ఇతనికి ఆ నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినా నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఒక దేశంలో ఒక అల్లరముక్కని సృష్టించడమే కాకుండా వాళ్ళకి బ్యాక్ ఎండ్లో ఉండి ఆ దేశంలో ఒక అస్థిరతని తీసుకొచ్చి ఆ దేశం ఉన్నటువంటి ఒక ప్రధాన్ని దించి ఆ తర్వాత దాని మీదకి ఇతను ఎక్కి ఆ తర్వాత చైనాతో ఆ చెట్టా పట్టాలు వేసుకొని తిరగడం, మరో పక్క పాకిస్తాన్తో చెట్టా పట్టాలు వేసుకొని తిరగడం, మన దేశం మీద విషవలయాలు చుట్టడం. ఇక్కడితో ఆగకుండా ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో, సముద్ర భూభాగం ఏదైతే ఉందో ఇదంతా కూడా మా కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి చైనాతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా రేపటి రోజున భారతదేశానికి ఒక థ్రెట్ క్రియేట్ చేసే విధంగా వీళ్ళు చైనాతో రిలేషన్ మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే వాళ్ళ బంగ్లాదేశ్ అనే ఒక భూభాగంలో చైనాకి సంబంధించినటువంటి బేస్లు రాబోతున్నాయి అంటే ఎస్ రావచ్చు. ఇలాంటి పనికి మాలుడు మొహమ్మద్ యూనస్ లాంటి ఉంటే కనుక ఆ దేశంలో చైనా బేస్లు వస్తాయి. పాకిస్తాన్లో ఆల్రెడీ కంటికి కనిపించినటువంటి చైనా బేస్లు చాలా ఉంటాయి. అలాగే బంగ్లాదేశ్కి మనం ఆ శ్రీలంకకి వెళ్ళి చూస్తే కనుక ఒక పోర్ట్ ఉందన్నమాట, హమ్మన్టోటా పోర్ట్ ఏదో అంటారు. సో అక్కడ కూడా చైనా వాడు ఆక్యుపై చేసినాడు, 100 సంవత్సరాలకి లీజ్ తీసేసుకున్నాడు. సో అది కట్టించి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి దాన్ని లాక్కొని అక్కడి నుంచి మొత్తం కూడా చేస్తూ ఉంటాడు అనమాట. మన మీద ఖతర్నాక్ వ్యవహారాలు నడుపుతూ ఉంటాడు అనమాట. ఇలా మన దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ఈ పాకిస్తాన్, ఈ బంగ్లాదేశ్, ఈ శ్రీలంక, ఈ దేశాలు, ఈ మాల్దీవ్స్ ఇవన్నీ కూడా మన దేశం మీద కక్ష కట్టుకొని కూర్చున్నాయి. ఎందుకు కక్ష కట్టినాయి? ఎందుకంటే ఒకటే ఎక్కువ మ్యాటర్ ఇక్కడ వస్తుంది, వీటితో రిలీజియస్ ఇష్యూస్ అనమాట. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య గొడవలు ఇప్పుడు రిలీజియన్ మ్యాటరే పీక్ లెవెల్కి వెళ్ళిపోతా ఉంది. పాకిస్తాన్కి ఇండియాకి గొడవ వచ్చేసి రిలీజియస్ మ్యాటర్లో. ఇప్పుడు ఏంటంటే ఈ బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే, మన దేశంలో మొత్తం 29 రాష్ట్రాల్లో ఉంటే దాంట్లో ఒక 7 రాష్ట్రాలు 7 సిస్టర్స్ అంటారు కదా, ఆ 7 రాష్ట్రాలు వీళ్ళ భూభాగంలో కలుపుకోవాలి. అక్కడ తాగట్లేదు, మన పైన ఉన్నటువంటి ఒరిస్సా ఏదైతే ఉంటుందో ఒరిస్సాలో ఉన్నటువంటి భూభాగాన్ని కూడా ఇతను ఆక్యుపై చేయడానికి చూస్తున్నాడు అనమాట. ఇంచుమించు ఆంధ్ర రాష్ట్రానికి శ్రీకాకుళం ఏదైతే ఉంటుందో అక్కడ వరకు ఇది మా భూభాగమే అంటున్నాడు. అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి శ్రీకాకుళం కాదు, సో బోర్డర్ అనుకున్నటువంటి ఒరిస్సా వరకు మాదే అంటున్నాడు. ఒకటైతే గమనించాలి, ఈ అడ్వాంటేజ్ని ఇండియా వదులుకోకూడదు. ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ని మనం వదిలేసినాం. పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ వచ్చినప్పుడు కుక్కని కొట్టినట్టు తరిమి కొట్టుంటే
ఎక్కడ వాళ్ళు అక్కడ లేపేసి అవతలేసి ఉంటే, ఒక పక్క మన మీద డ్రోన్లు వేస్తూ ఉంటే, మన మీద రాకెట్లు పంపిస్తూ ఉంటే, మన మీద మిసైల్స్ పంపిస్తూ ఉంటే, మన వాళ్ళు ఎయిర్ స్పేస్ మూసుకొని కూర్చుంటే, మన యొక్క రాకెట్స్ అక్కడికి వెళ్తుంటే, మన యొక్క మిసైల్స్ అక్కడికి వెళ్తుంటే, మన యొక్క డ్రోన్స్ అక్కడికి వెళ్తుంటే, వాళ్ళ ఎయిర్ స్పేస్ మూయకుండా ఇతర దేశాలు, ప్రపంచ దేశాల నుంచి వచ్చేటటువంటి ఏవైతే ప్లేన్స్ ఉంటాయి, ఫ్లైట్స్ ఉంటాయో వాళ్ళ యొక్క భూభాగంలోకి రానిచ్చి ఏదైనా జరగకుండా మిసైల్ అటాక్ దాని మీద జరిగితే కనుక మన మీద ఆ నెపో నెట్టాలని చూసినటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలని మన నేలమట్టం చేసి వదిలిపెట్టుంటే కనుక ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు. బంగ్లాదేశ్ అలాగే ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బ కొట్టుంటే కనుక ఇక్కడ దాకా సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు కనుక ఎక్కువ చేసి భారత్ మీద ఏదైనా చేయకూడనటువంటి ఒక చిన్న అటాక్ స్టార్ట్ అయితే కనుక వీళ్ళని వదిలిపెట్టకూడదు. మనకి చికెన్ నెక్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట, ఒక 24 కిలోమీటర్ స్ట్రిప్ అనమాట. అది అంటే అది 24 కిలోమీటర్లు బంగ్లాదేశ్కి మనకి మధ్య ఉండేటటువంటి ఆ దారిలో నుంచే మాత్రమే మనం వెళ్ళడానికి కుదిరితే ఆ 7 సిస్టర్స్కి, మిగిలిన దాంట్లోకి వెళ్ళడానికి కుదరదు అనమాట. అంటే వెళ్ళాలంటే బంగ్లాదేశ్ నుంచి రూట్ వేయాలి, వేయడానికి ఉండదు కాబట్టి మనం తప్పనిసరిగా ఆ చికెన్ నెక్లో నుంచి వెళ్ళాలి. అంటే మన ఈశాన్య రాష్ట్రాలు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆ ప్లేస్ అంతా కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చికెన్ నెక్ 24 కిలోమీటర్స్ ఏదైతే డిస్టెన్స్ ఉందో దీన్ని లాక్కోవాలని చెప్పేసి ఈ చైనా వాడు కావచ్చు, అటు పక్క చైనా కాదు భూటానా, సో ఆ పైన కంట్రీస్ కావచ్చు, ఈ కింద కంట్రీ బంగ్లాదేశ్ కావచ్చు చూస్తూ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీడికి ఒక్కసారి కొడితే అక్కడ 200 కిలోమీటర్లు మన చేతిలోకి వచ్చేయాలి. ఆ చికెన్ నెక్ ఏదైతే ఉందో అది గోట్ నెక్ అయిపోవాలన్నమాట ఒక దెబ్బకి. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ భారతదేశం వైపు చూడాలంటే భయం పుట్టాలి. వీళ్ళ దగ్గర అంత మిలిటరీ పవర్ లేదు, వీళ్ళ దగ్గర వెపన్స్ ఏం లేవు. మహా అయితే చైనా వాడి దగ్గర ఏదైనా అరువు తెచ్చుకుంటే 4 మిసైల్స్ అప్పిస్తే కానీ 4 డ్రోన్స్ ఇస్తే కానీ వేసుకుంటాడు. వీడు తోకొప్పడానికి కూడా రీజన్ ఏంటనుకున్నారు? చైనా, పాకిస్తాన్, టర్కీ, ఈ 3 దేశాలు వీడిని దూత్రి అనమాట. ఉన్నాయి కదా వేసుకోండి, మీ మధ్యలోనే ఉన్నాడు కదా, ఏంటి రంకిలు వేయండి అని చెప్తే వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. ఈ యూనస్ అనేవాడికి ఏదో తాయిలాలు ఇస్తూ ఉంటుంటారు, మనోడు రెచ్చిపోతూ ఉన్నాడు. సో ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంది దేశం. అలాంటి ఆపర్చునిటీ ఒకటి రావాలా, క్రిటికల్ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అవ్వాలా. ఎప్పుడైతే అది క్రియేట్ అవుతుందో డైరెక్ట్గా చికెన్ నెక్ కాదు, అది గోట్ నెక్ అయిపోవాలా. చికెన్ నెక్ అంటే చిన్న మెడలా ఉంటుంది, సో ఆ మాదిరి ఉంటుంది కాబట్టి దానికి ఒక పేరు వచ్చింది. గోట్ నెక్ అంటే గోట్ పెద్దగా ఉంటుంది కదా, అలా వెళ్ళిపోవాలన్నాడు ఒక దెబ్బకి. అప్పుడు దరిద్రం పోద్ది అనమాట. 2 బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద అట్రాసిటీ చాలా దారుణమైన స్టేజ్కి అయితే వెళ్ళిపోతారు. చాలా దారుణంగా వీళ్ళు మన దేశంని ఏమీ పీకలేక, మన దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని ఏమీ పీకలేక, లేదంటే మన ఆర్మీని టచ్ చేయలేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే అక్కడ గిల్లితే ఎవరికి నొప్పి వచ్చింది అంటే ఎంత కాదనుకున్నా కానీ ఒక బంధం అనేది ఉంటుంది కదా, హిందువుల్ని మాత్రమే చంపాలా, హిందువుల్ని మాత్రమే హింసించాలా. ఒక వ్యక్తి ఎంత తప్పు చేస్తే మాత్రం అతన్ని నడి రోడ్డు మీద అతి పాసిఫికంగా కాళ్ళతో గుద్ది చంపేసి చంపుతున్నారు. ఒక 20 మంది, ఒక 50 మంది చుట్టూ గుమ్మిగూడి కాళ్ళతో కొట్టి చంపుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ట్విట్టర్లో ఉంది చూడండి. చంపడమే కాకుండా ఆ తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు కొమ్మకు ఉరివేసి ఒంటి మీద బట్ట కూడా లేకుండా అట్లా అంటించినారు. చుట్టూ మళ్ళీ ఫోన్లు పట్టుకుని వీడియోలు తీస్తూ ఉన్నారు దాన్ని. అదేదో గొప్ప ఘనకార్యం, చికెన్ని వేలాడి తీసి ఏదో కాల్చుతున్నట్టు. అంత పాశవికమైన ప్రదేశంగా ఈరోజు బంగ్లాదేశ్ మారిపోయింది. అదేమంటే హసీనా మీ దగ్గర ఉంది, మాకు హసీనా ఇస్తే కనుక ఆమెను గురి చేస్తాం. ఇప్పుడు ఆ అబ్బాయిని చంపినారు కదా, సో హిందూ మతానికి సంబంధించిన 2 కుర్రోడ్ని చంపేసినారు కదా, అతని పేరు ఏదో దాస్ అంట, దీపక్ దాస్ ఏదో అంటున్నారు. సో అతను చంపినారు కదా, అలా ఇప్పుడు హసీనా వస్తే కనుక హసీనాని కూడా చంపేయాలి అర్జెంట్గా. ఆ దేశంలో ఉరేసేయాలంట ఆమెకి. మరణశిక్ష ఆ దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ మీడియా సంస్థల మీద వెళ్ళి కాల్చినారు, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, అది మనకు సంబంధం లేదు. వాళ్ళు కొట్టుకొని సావనండి, మనకు అనవసరం. తినటానికి తిండి లేదు, ఉండటానికి నీళ్ళు లేవు, గూడు లేదు, తాగడానికి నీళ్లు ఉండవు, మన దేశం నుంచే పోవాలా నీళ్లు కూడా. చెప్తున్నాను కదా, వీళ్ళు ఎట్టాగే తయారవ్వాలా. ఒక 15 నుంచి 20 సంవత్సరాల్లో ఏదైతే బంగ్లాదేశ్ ఉందో బంగ్లాదేశ్ మ్యాప్ పారిపోద్ది. భారత్ గురించి ఎత్తాలన్నా, భారత్ గురించి మాట్లాడాలన్నా, భారత్ మీద ఒక ఎలిగేషన్ వేయాలంటే, నేను ఇప్పుడు ఇంత మాట్లాడడానికి ఏంటంటే, బేసిక్గా దేశానికి సంబంధించి ఒకడు చచ్చిపోయినాడు ఈ మధ్యన, బంగ్లాదేశ్కి సంబంధించి. వాడు ఏం చేసినాడంటే ఈ హసీనా గవర్నమెంట్ పడిపోవడంలో కీలక పాత్ర పోషించాడు వాడు. రెండోది ఏంటంటే వాడు చేసిన పని ఏంటంటే, ఈ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మా దేశంలో అనేటువంటి అంతర్భాగం అని చెప్పేసి కూతురు కూర్చున్నాడు. వాడిని అనోన్ గన్మెన్స్ వచ్చేసి చంపేసినారు, లేపేసినారు, ఉంచలేదు, బతకనిలేదు. చంపితే ఇప్పుడు ఆ దేశంలో ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా అందరూ ఒక చోట సమావేశం ఏదో చేసినారంట మొత్తానికైతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ 7 సిస్టర్స్ తీసుకుందామని ట్రై చేయొచ్చు, దమ్ము ఉంటే ట్రై చేయండి. ఆ 7 ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఆ మయన్మార్కి అవతల ఉన్నటువంటి మిజోరాం కావచ్చు, తర్వాత ఆ మిగిలిన ఏవైతే స్టేట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్రై చేయండి. చేస్తే కనుక అప్పుడు తెలుస్తుంది అనమాట నొప్పి ఎలా ఉంటుంది. ఏంది నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాము, త్రిపుర, అస్సాం,
అరుణాచల్ ప్రదేశ్. సో ఈ 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని వీళ్ళ దాంట్లో కావాలని చెప్పేసి బాగా కోరుకుంటున్నారు. ఒకటైతేనండి మరీ దారుణం, బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, హిందువుల మీద దాడులు అనేవి పతాక స్థాయికి అయితే వెళ్ళిపోతా ఉన్నాయి, తీవ్రమైన స్థాయికి అయితే వెళ్ళిపోతా ఉంది. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఒక దాంట్లో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనుషులు కదండి, వాళ్ళు కూడా ఒక దేవుడిని ఆరాధిస్తున్నారని చెప్పేసి అంత కిరాతకంగా చంపడం ఎంతవరకు సమంజసం, కరెక్ట్ కాదు కదా. మరి ఎందుకో తెలియదు, హిందుత్వం అంటే జబ్బలు జరుచుకునేటటువంటి నాయకులు కూడా ఇప్పుడు పెద్ద నోరులు తెరవట్లేదు, నాకు ఎందుకు అర్థం కాలేదు. ఇక్కడ రాజకీయాల వరకైనా మాట తెరిచి పక్క దేశంలో తోటి హిందువుల మీద ఆ రకంగా దాడులు జరుగుతుంటే ఏం మాట్లాడరండి. పైగా ఇది మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశం భారతదేశం. మరి మీరే నోరు తెరవకపోతే ఇంకెవరు తెరుస్తారు? తప్పనిసరిగా గట్టి బుద్ధి చెప్పాలా. మరి నరేంద్ర మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలా. ఒకటైతేనండి చాలా బాధేస్తుంది, భయంకరంగా చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలు కావచ్చు, పురుషుల్ని కూడా ఆ దేశాలు వదిలిపెట్టినటువంటి పరిస్థితి. పక్క పాకిస్తాన్లో కావచ్చు, మరో పక్క బంగ్లాదేశ్లో కావచ్చు, చాలా దారుణంగా హిందువుల మీద దాడులు అయితే జరుగుతుంది.